హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. నేను వీడియోస్ పెట్టి కూడా దాదాపు చాలా రోజులు అయిపోతుంది. ఈరోజు వచ్చేసి సెప్టెంబర్ 2. సో ఇంకా మనకి టెట్ ఎగ్జామ్కి ఇంకా 1 మంత్ టైం ఉంది. సో ఇంకా నుంచి ఎవరైనా సీరియస్ ప్రిపరేషన్ చేయకుండా ఉంటే టెట్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు తప్పకుండా టెట్కి కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకు అనంటే ఎన్నో పనుల వల్ల లేకపోతే ఎన్నో ఇబ్బందుల వల్ల కొంచెం మీరు గ్యాప్ ఇచ్చుంటారు. మళ్ళీ కొంచెం సీరియస్గా మన స్టడీస్ అనేవి మీరు కంటిన్యూ చేయండి. ఇక్కడ నేను కూడా ఇంకా ఈ 1 మంత్ అయినా చూసుకుందాము టెట్ అని చెప్పి ఇంకా ఈ 1 మంత్ అయితే నేను టెట్ సిలబస్కే నా టైంని ఏంటండి మాటలు కూడా రావడం లేదు. సో టెట్ సిలబస్కే నా టైంని అంతా కూడా యూజ్ చేయాలనుకుంటున్నాను. దానిలో భాగంగానే ఈ బుక్ అయితే తీసుకున్నాను. ఇది ఆల్రెడీ మీకు నేను ఈ బుక్ చూపించున్నాను. టెట్ కోసం స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్. అండ్ దీని గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, అక్క ఈ బుక్ రేట్ ఎంత అని. ఇదిగోండి, కాస్ట్ వచ్చేసి నాకు 160కి అయితే వచ్చింది. దీంట్లో టాపిక్స్ కూడా మీకు చూపించాను. మళ్ళీ ఒకసారి చాలా డౌట్స్ వస్తున్నాయండి, అందుకే మళ్ళీ ఇంకొకసారి చూపిద్దాము టాపిక్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి ఈ బుక్లో అని నేను. చూసారు కదా, సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. ఏంటి సిలబస్? గణిత శాస్త్రం యొక్క సిలబస్. కంటెంట్ వచ్చి 24 మార్క్స్కి ఇచ్చారు. దాంట్లో అర్థమెటిక్, అలాగే సంఖ్యా వ్యవస్థ, జ్యామితి, క్షేత్రమితి, బీజగణితం, సాంఖ్యక శాస్త్రం, సంభావ్యతలు, నిరూపక జ్యామితి, కార్టీజియన్ వ్యవస్థ, త్రికోణమితి, అవి టాపిక్స్. ఇంకా 6 మార్క్స్కి వచ్చేసి మెథడాలజీ అండి. తెలుసు కదా, ఇంకా మెథడాలజీ అంటే అర్థము, స్వభావము, చరిత్ర, అలాగే సైంటిస్టుల గురించి, విద్యా లక్ష్యాల గురించి, విలువల గురించి, అలాగే ఉపగమాల ఏకకేంద్ర పద్ధతి, సర్పిల ఉపగమలాలు, ఉత్తమ గణిత పుస్తకం యొక్క లక్షణాలు, ఇంకేంటి హ్యూరిస్టిక్ పద్ధతి, ప్రయోగశాల పద్ధతి అంటే గణిత శాస్త్ర బోధన పద్ధతులు, అలాగే యూనిట్ పథకం గురించి, వనరుల గురించి, ఎడ్గార్ డైలాంబో సింకో గురించి, ప్రత్యేక అవసరత గల పిల్లలు మరియు మంద అభ్యాసకుల విషయంలో ప్రత్యేక వ్యూహాలు, తర్వాత గణిత శాస్త్ర బోధనలో ఉపయోగించదగ్గ వ్యూహాలు, అలాగే గణిత క్లబ్ గురించి, లాస్ట్లో వచ్చి మూల్యాంకనం. ఇలా ఉంటుందన్నమాట. ఇంకా మనం టాపిక్స్లోకి వెళ్తే ఇలా ఇస్తాడనమాట, ఫార్ములాస్, ఇంట్రొడక్షన్ అంతా ఇలా ఇచ్చేసి. ఈ బుక్ అయితే టెట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి బాగా యూజ్ అవ్వద్దండి. ఎస్జిటి వాళ్ళకి విడిగా ఉంది, స్కూల్ అసిస్టెంట్కి విడిగా ఉంది. ఇలాగా చూసారు. ఈ టాపిక్స్ ఇక్కడ కూడా చూడండి, కాలము, పని గురించి ఇచ్చారు, అలాగే గడియారాల గురించి ఇచ్చారు. నేనేమనుకుంటున్నానంటే ఈ మంత్ నేను షార్ట్స్లో క్వశ్చన్స్ పెడతాను. ఎవరైనా చేయాలి అనుకుంటే మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. నేనైతే క్వశ్చన్స్ అవి నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, వీలైతే అప్లోడ్ చేస్తాను. సో మీరు అవి ఫాలో అవ్వండి. ఈ రోజుకైతే ఈ 2 క్వశ్చన్స్, ఫస్ట్ అండ్ సెకండ్ చేయండి, బాగా చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, 20 సెంటీమీటర్లకు 1 మీటర్కు గల నిష్పత్తి ఎంత అని ఇచ్చారన్నమాట. సో ఇది ఒక క్వశ్చన్. 3/4, 8/3ల నిష్పత్తి ఎంత? ఓకేనా? వీలైతే ఈ 2 ట్రై చేయండి. వీలైతే నేను షార్ట్స్లో కూడా మిగిలిన క్వశ్చన్స్ అప్లోడ్ చేసేదానికైతే చూస్తాను. సో రోజు మీకు కొన్ని క్వశ్చన్స్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది కదా, పెట్టాలనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, తప్పకుండా ఇవి అప్లోడ్ చేస్తాను. కామెంట్లో నాకు చెప్పండి, ఓకేనా? ఓకే అండి, మీరు అందరూ కూడా బాగా చదవండి. టైం అయితే అస్సలు వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు నాకైతే టైం 9:30 అయిపోతుంది. ఇంకా ఇప్పటి నుంచి ఒక 12 వరకు అయినా చదువుకోవాలి. కాబట్టి నేను కొంచెం
కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి నేనైతే ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ.